న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఈ కొత్త సంవత్సరంలో రెజల్యూషన్స్ తీసుకుంటారు. బాగా సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అమ్మా నాన్నల ఆరోగ్యం చూసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఈ కోరికలకు బేస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మన జీవితంలో ప్లానింగ్ లేకుండా ఏది జరగదు. పెళ్ళికి ప్లానింగ్, ఇల్లు కట్టడానికి ప్లానింగ్, పిల్లల చదువుకు ప్లానింగ్. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది తమ జీవితానికి మాత్రం ప్లానింగ్ చేయడం మర్చిపోతారు. మీ మీద ఆధారపడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా కుటుంబమే ఉంది. మీకు ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? జనరల్గా చాలామంది ఇలాగే అనుకుంటారు, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇంకా చాలా టైం ఉంది, తర్వాత చూసుకుందాము అని. కానీ మీకు తెలుసు, జీవితం ఒక ప్లాన్ ప్రకారం జరగదు. ఊహించని సంఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు. టైం ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడమా, లేదా లక్షలు సంపాదించడమా? నాకు తెలిసి ఇవేవీ కావు. నా దృష్టిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మనం లేని పరిస్థితుల్లో కూడా మన కుటుంబం కష్టపడకుండా ఉండేలా ముందే తీసుకునే ఒక రైట్ డిసిజన్. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. శ్రీనివాస్ది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. ఇతను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత అతని భార్య ఒకరోజు వచ్చి, డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి, సేవింగ్స్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది కదా అని అడిగింది. అప్పుడు శ్రీనివాస్, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఎలాంటి ఇబ్బందులు లేవు, అనవసరంగా నువ్వే ఏదేదో ఊహించుకుని నన్ను ఇబ్బంది పెట్టకంటూ ఆమెను తర్వాత చూసుకుందామని చెప్పేశాడు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి శ్రీనివాస్కి ఛాతీలో నొప్పి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన అతని భార్య అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మధ్యలోనే తుది శ్వాస విడిచాడు. ఇప్పుడు ఈ కుటుంబానికి మిగిలిందేమిటి? కొద్దిపాటి సేవింగ్స్. కానీ బాధ్యతలు మాత్రం పెరిగాయి. భవిష్యత్తు అంధకారంగా మారింది. ఇక్కడ శ్రీనివాస్ సంపాదించలేకపోయాడా? నో, అతను సరిగ్గా ప్లాన్ చేయలేకపోయాడు. అతనికి మంచి సంపాదన ఉన్నప్పటికీ తన కెరియర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. మీ అందరికీ తెలుసు, కాలం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో ఊహించలేము. అలాంటి సమయంలో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు, మీ కుటుంబానికి సెక్యూరిటీ అందిస్తుంది. ఇది మీకు దాదాపు 85+ ఇయర్స్ కవరేజ్ అందిస్తుంది. దీని అర్థం ఈ ప్లాన్ మీకు, మీ కుటుంబానికి వెరీ లాంగ్ డ్యూరేషన్ వరకు ప్రొటెక్షన్ అందిస్తుంది. అదే ఒకవేళ మీరు యంగ్ ఏజ్లో ఈ పాలసీ చూస్ చేసుకుంటే మీ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం లేదా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా ఈ పాలసీ తీసుకునే టైంలో నిర్మోహమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు మన ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తాయి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇది అప్ టు 64 సీరియస్ డిసీజ్లను కవర్ చేస్తుంది. అంటే ఒకవేళ మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇందులో మెన్షన్ చేసిన ఇల్నెస్తో బాధపడితే ట్రీట్మెంట్ కోసం ఈ ప్లాన్ అడిషనల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. ఒక విధంగా ఈ రైడర్స్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఉండే ఇంపార్టెంట్ అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. నెంబర్ 1, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. ఇందులో ఒకవేళ యాక్సిడెంటల్గా చనిపోతే ఫ్యామిలీకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. నెంబర్ 2, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్. ఇది సివియర్ ఇల్నెస్తో బాధపడితే లంసమ్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 3, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఒకవేళ మీకు జరగరాంది ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి మంత్లీ ఇన్కమ్ని అందిస్తుంది. నెంబర్ 4, యాక్సిడెంటల్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్. పర్మనెంట్ డిసెబిలిటీ అయితే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. ఈ రైడర్లో మీరు తీసుకున్న బేసిక్ టర్మ్ ప్లాన్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి. అలాగని కేవలం బెనిఫిట్లు మాత్రమే చూస్తూ ఎక్కువగా రైడర్ ఆప్షన్లను చూస్ చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు ఏది సూట్ అవుతుందో ఆ రైడర్లు మాత్రమే చూస్ చేసుకోండి. ఈ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ చెప్పడానికి మరో రీజన్ ట్యాక్స్ బెనిఫిట్. ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే సెక్షన్ 80C కింద అప్ టు 1.5 lakhs per year సేవ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవడం చాలా ఈజీ. మీరు పాలసీ బజార్లో దాదాపు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్లాన్ని తీసుకోవచ్చు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో ప్రీమియం కాస్ట్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ద్వారా పాలసీ హోల్డర్లకు సర్టన్ ఏజ్ తర్వాత ఎగ్జిట్ అయ్యే వీలు ఉంటుంది. అండ్ అప్పటి వరకు మీరు పే చేసిన ప్రీమియాన్ని కూడా తిరిగి పొందవచ్చు. దీంతో మీకు రెగ్యులర్ టర్మ్ ప్రొటెక్షన్తో పాటు ప్రీమియం తిరిగి వచ్చే అడిషనల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యం. రేపు మనకు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే మనం ముందుగానే ప్రిపేర్గా ఉండాలి. మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక బెస్ట్ వే.
నేడు మెడికల్ ఎక్స్పెన్సెస్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. సడన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ కేవలం మీ హెల్త్ని మాత్రమే కాదు, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని కూడా దెబ్బతీయవచ్చు. ఇన్సూరెన్స్ లేకపోతే సరైన ట్రీట్మెంట్ కోసం మీరు అప్పటి వరకు సేవ్ చేసుకున్న డబ్బు మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది, లేదా అప్పులో కూరుకుపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు ఇన్సూరెన్స్లు అంత కాస్ట్లీ ఏమీ కావు. నెలకు కేవలం 400 నుంచి 500 రూపాయల ప్రీమియంతో మీ కుటుంబానికి కోట్ల రూపాయల వరకు కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. పాలసీ బజార్లో అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్తో 24/7 క్లెయిమ్ అసిస్టెంట్స్ అండ్ డెడికేటెడ్ రిప్రజెంటేటివ్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్కి సంబంధించిన అన్ని రకాల హెల్ప్ని అందిస్తారు. కొత్త సంవత్సరం అంటే కొత్త ఫోన్, కొత్త బైక్, కొత్త ట్రిప్స్, కొత్త ఇల్లు, ఇవన్నీ మనకు హ్యాపీనెస్ని ఇస్తాయి. కానీ ఈ హ్యాపీనెస్ ఎల్లప్పుడూ ఉండాలంటే సెక్యూరిటీ అవసరం. చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే మరణం గురించి ఆలోచించడం అనుకుంటారు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే జీవితం మీద ప్రేమ చూపించడం, కుటుంబానికి బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వడం. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ని కంపేర్ చేసి బేస్ టర్మ్ ప్లాన్ని అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్తో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ టర్మ్ ప్లాన్స్ పైన ఎలాంటి జిఎస్టీ లేదు, కాబట్టి మీరు సేమ్ ప్రీమియంతో ఎక్కువ కవర్ పొందవచ్చు. మీరు తీసుకునే కరెక్ట్ డిసిషన్ ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది.